ఈరోజు జూమ్ మీటింగ్ ఇచ్చేసినటువంటి నా యొక్క లీడర్స్ అందరూ, మిత్రులు, శ్రేయోభిలాషులు, పెద్దలు అందరికీ కూడా పేరు పేరున స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ అందరికీ అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. అందరికీ శాంతి శుభాలు జరగాలని ఆశిస్తూ ప్రారంభిస్తున్నాను మై డియర్ ఫ్రెండ్స్. ఈరోజు నిన్న నైట్ 10:30కి వైజాగ్ చేరుకున్నాను. వైజాగ్లో మార్నింగ్ 9:30 నుండి 1 o'clock వరకు, అంటే 10 స్టార్ట్ చేశాము. 10 నుండి 1 o'clock వరకు జూమ్ మీటింగ్ నడిచింది. ఒక 40 మెంబర్స్ వచ్చారు. వీళ్ళందరినీ రేపు మళ్ళీ ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే వాళ్ళని పట్టుకొని రండి. మీరు చెప్తే కాదు, ఒక్కొక్కరు 2-3 తీసుకురండి. వాళ్ళని ఇందులో కూర్చొని మీకు సీట్లు లేకపోతే బయట నిలబడండి, కానీ తీసుకురండి అని. రేపు కూడా ఉంటుంది, ఎల్లుండి, అలాగే 17th కూడా ఈ యొక్క 3-4 days ఈ ఎడ్యుకేషన్ వీళ్ళకి నేర్పించాలి అన్నటువంటి ఉద్దేశంతో ప్రస్తుతం నేను వైజాగ్లో ఉన్నాను. నాకు ఇక్కడ డీజే గారు తను MB 7లో ఉన్నారు. 6 అయిపోయి ఇప్పుడు 7లో రాబోతున్నారు. అలాగే వాళ్ళ టీం నుండి కళ్యాణి మీరా గారు కానీ మంచి ఆదరణతో మాకు స్వాగతం పలికినందుకు నేను వాళ్ళకి నిజంగా ఒక మంచి మనసుతో స్వీకరించాను. వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను సభాముఖంగా. వీళ్ళు చాలా ఆదరించి చాలా సంతోషించారు వచ్చినందుకు. వీళ్ళ టీం వాళ్ళందరూ కూడా చాలా సంతోషించారు. సో మై డియర్ ఫ్రెండ్స్, మనము చాలా మందికి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అందించే దిశలో ఉన్నాము. కాబట్టి ఒక అద్భుతమైనటువంటి ప్లాట్ఫామ్లో ఉన్నాము. అందరు గమనించాలి. అందరు కూడా ఇదే విధంగా మీ యొక్క టీంని పెంచే క్రమంలో మీ వంతు కృషి మీరు చేసుకుంటే రేపు రాబోయేటటువంటి మీ టీం మొత్తం కూడా ఎవరు ఏది కొన్నా సరే, వైజాగ్లో ఈరోజు నేను చెప్పిపోయిన తర్వాత ఇక్కడ ఒక 1000 మంది అయినా 1,00,000 మంది అయినా సరే, వీళ్ళు ఏం కొన్నా సరే నాకు ఇన్కమ్ అనేది వస్తూనే ఉంటుంది, లైఫ్ టైం వస్తుంది. ఈ విధంగా లైఫ్ టైం వచ్చేటటువంటి ఒక ఈవెంట్పై మనము కష్టపడి పని చేయడంలో తప్పులేదు, పని చేయాలి. అలా పని చేస్తున్న వాళ్ళు, అలా పని చేస్తున్నటువంటి వాళ్ళకి మాత్రమే మీరు అనుకున్న దానికంటే కొన్ని 100 రెట్లు ఇన్కమ్ వస్తుంది. ఒక ఇద్దరిని చేశామా, కూర్చున్నామా, నా పని అయిపోయింది అనుకున్న వాళ్లకు నెమ్మదిగా వాళ్ళకి ఆర్థిక స్వేచ్ఛ వచ్చే వరకు టైం పడుతుందేమో, కానీ ఎవరైతే కష్టపడి ఒక టీంను తయారు చేస్తూ తను ముందుకు వెళ్తున్నారో వాళ్ళందరూ కూడా ఇందులో సఫలమవుతారు, సఫలీకృతం అవుతారు, 100% సక్సెస్ అవుతారు. దీంట్లో ఎలాంటి సందేహం లేదు మై డియర్ ఫ్రెండ్స్. నెక్స్ట్, మీ యొక్క మిత్రులు ఎవరైనా ఉంటే లొకేషన్ షేర్ చేస్తారు. ప్రతి దాంట్లో లొకేషన్ ఉంది. వాళ్ళని పంపించే ప్రయత్నం చేయండి. వాళ్ళకి మోటివేట్ చేస్తూ ఫిజికల్ మీటింగ్లో మీరు ఎంత విన్నా, డిజిటల్ మీటింగ్లో మీరు ఎన్నిసార్లు విన్నా సరే, ఫిజికల్ మీటింగ్లో మీకు ఆ ఎడ్యుకేషన్ సిస్టంలో ప్రతి ఒక్కటి కూడా పాయింట్ టు పాయింట్ తెలిస్తే చాలా ఆనందంగా, చాలా హ్యాపీ ఫీల్ అవుతూ చాలా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. సో ఈ యొక్క ఇలాంటి ఈవెంట్స్ జరిగినప్పుడు దీన్ని సద్వినియోగం చేసుకొని మంచి టీముని గ్రోత్ చేసుకుంటారని భావిస్తున్నాను. మీరు కూడా ఇలాగే టీంలకు 10 మంది 20 మందికి ప్రతి ఆదివారం సండే రోజు కానీ, సండే కాకపోతే మీకు ఇష్టం వచ్చిన రోజు ఎప్పుడన్నా చేయొచ్చు. మీరు ఒక 10 మంది 5 మందికి ఒక గ్రూప్ తయారు చేసి వాళ్ళకు ప్రాక్టికల్ నాలెడ్జ్ ఇచ్చినట్లయితే ఇంకా తొందరగా గ్రోత్ అవుతున్న విషయం నేను రోజు చెప్తూనే ఉన్నాను. ఇది చేయండి. విత్ ఇన్ షార్ట్ పీరియడ్లో మీ యొక్క టీంని గ్రోత్ చేసుకోవడానికి ఇవన్నీ కూడా చాలా అద్భుతమైనటువంటి చిట్కాలు. సో మై డియర్ ఫ్రెండ్స్, రోజులానే నేను ఈరోజు కూడా చాలామంది కొత్తవారు, అలాగే చాలామంది పాత వారు అందరూ కూడా ఈ యొక్క ప్లాన్ ప్రజెంటేషన్ కోసము వెయిట్ చేస్తున్నారు. సో మై డియర్ ఫ్రెండ్స్, ప్లాన్ ప్రజెంటేషన్ అనేది ఎంత ఇంపార్టెంటో మీరు ఫిజికల్గా మీ కింద ఉన్నటువంటి ఆ వ్యక్తులతో, కింద ఉన్నటువంటి వాళ్ళతో మీరు డైలీ
ఫోన్ ద్వారా కానీ లేక వారానికి ఒకసారి ఫిజికల్లో కానీ కలిసి వాళ్ళకు ఉన్నటువంటి ఏదైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యను తీర్చుకుంటూ మనం వెళ్ళినట్లయితే అది ఇంకా అద్భుతమైనటువంటి పరిణామాలు ఇస్తుంది అనేసి నేను భావిస్తున్నాను. సో అందరికి కూడా మరోసారి వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మీ అందరికీ పీపీటీ మాధ్యమంతో ప్లాన్ ప్రెజెంటేషన్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. అందరూ రాసుకోండి. ఎవరైతే రాసుకుంటారో వాళ్ళు తప్పకుండా దీంట్లో విజయం సాధిస్తారు. ఈరోజు పడుతున్నటువంటి కష్టం వృధా పోదండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈరోజు మీరు పడుతున్నటువంటి కష్టం ఏదైతే ఉందో ఆ కష్టం అనేది వృధా ఎట్టి పరిస్థితిలో కాదు మై డియర్ ఫ్రెండ్స్. దీన్ని మీరు గమనించాలి. ఇది లైఫ్ టైం కోసం పడుతున్నటువంటి కష్టము. లైఫ్ లో మనము ఒక్కసారి పడ్డట్లయితే కష్టము అవర్ లైఫ్, మన జీవిత కాలం మొత్తం కూడా మనతో పాటుగా మన నెక్స్ట్ జనరేషన్ కూడా ఇన్కమ్ జనరేట్ చేసేటటువంటి అద్భుతమైనటువంటి ప్లాట్ఫామ్ ఇది. సో డెస్ఆల్వ్స్ అనేటటువంటి ఆన్లైన్ షాపింగ్ ప్లాట్ఫామ్ గురించి మనం మాట్లాడుతున్నాము. నెక్స్ట్ కమింగ్ డేస్ లో ఈ యొక్క ప్లాట్ఫామ్ అనేది స్టార్ట్ కాబోతుంది. జనవరి, ఫిబ్రవరి, మార్చి 3 months లో ఇది పూర్తి స్థాయిలో ఆన్లైన్ షాపింగ్ ప్లాట్ఫామ్ ని స్టార్ట్ అవ్వబోతుంది. ఈరోజు మనం చూసినట్లయితే ఆన్లైన్ షాపింగ్ ప్లాట్ఫామ్ అనగానే అందరికీ గుర్తొచ్చేది అమెజాన్, ఫ్లిప్కార్ట్, అలీబాబా లాంటి అనేక ప్లాట్ఫామ్స్ కూడా స్టార్టింగ్ లో కొంతమందితోనే స్టార్ట్ అయ్యాయి. రాను రాను అవి పెద్దగా అవుతూ ఈరోజు ప్రపంచాన్ని శాసించేటటువంటి స్థాయికి ఎదిగాయి. సో రేపు మనది కూడా అలాంటి స్థాయిలో వెళ్ళేటటువంటి అవకాశం 200% ఉంది మై డియర్ ఫ్రెండ్స్. సో అలాంటి ప్లాట్ఫామ్ లో మనము ముందున్నాము, ప్రీ లాంచ్ స్టేజ్ లో ఉన్నామంటే ఈరోజు మీరు పడుతున్నటువంటి పడుతూ ఉన్నటువంటి కష్టము వృధా పోదు. సో దీన్ని మీరు ఇంకా ముందుకు తీసుకెళ్తూ మీ యొక్క టీంని ఎవరైతే బిల్డప్ చేస్తారో వాళ్ళు తప్పక అచీవ్మెంట్ అవుతారు. సో ఈ యొక్క డెస్ఆల్వ్స్ అనేది ఒక అమెరికా దేశానికి చెందినటువంటి ఒక ఆన్లైన్ షాపింగ్ ప్లాట్ఫామ్ ఇది. దీనిలో ఆన్లైన్ లో ఏవైతే దొరుకుతాయో అవన్నీ కూడా దీంట్లో దొరుకుతాయి. దానికంటే ఇంకా ఎక్కువ దొరికేటటువంటి ప్లాట్ఫామ్ ఇది. కమింగ్ డేస్ లో ద వరల్డ్ బెస్ట్ ప్లాట్ఫామ్ అవుతుందనడంలో అతిశయోక్తి లేదు. ఇన్షాల్లా దీనిలో అంత ప్రయత్నాలు జరుగుతున్నాయి, దీనికి అంత ప్రయత్నాలు చేస్తున్నాము. మనం అంతా కలిసి దీన్ని ఆ స్థాయి తీసుకెళ్తున్నాము. ఒకళ్ళు ఇద్దరు ఓనర్స్ ఉన్నటువంటి అమెజాన్ అంత స్థాయికి వెళ్తే కొన్ని లక్షల కోట్ల మంది ఇన్కమ్ తీసుకునేటువంటి ఓనర్స్ దీంట్లో ఉన్నట్లయితే మరి ఏ స్థాయికి వెళ్తుందనేది ఒకసారి ఆలోచించండి. దానికంటే ఎక్కువ వెళ్తుందో తక్కువ వెళ్తుందో మీరే ఆలోచించండి. మీకే వదిలేస్తున్నాను. మై డియర్ ఫ్రెండ్, దీనిలో డిస్క్లైమర్ చూసినట్లయితే ఈ డిస్క్లైమర్ మనకు ఏం చెప్తుందంటే ఏమి చేయాలి, ఏం చేయకూడదు, ఎలా చేయాలి అన్న విషయాలు మనకు కులంకుశంగా చెప్తుంది. సో అందరు కూడా దీని మీద ఫోకస్ పెట్టాలి, దీన్ని గమనించాలి, ఇదంతా తెలుసుకోవాలి. ఏమి చేయాలి, ఏం చేయకూడదు అనేది ఇది ఒక బుక్లెట్ లాంటిది, ఒక మాన్యువల్ బుక్లెట్ అంటారు. ఆన్లైన్ షాపింగ్ ప్లాట్ఫామ్ యొక్క మాన్యువల్ బుక్లెట్ అనేది. ఓకే, సో దీనిలో మనం రావాలి అంటే ఎంట్రీ తీసుకోవడానికి 18 years కంప్లీట్ అవ్వాలి. అదే విధంగా ఒక మనిషికి ఒకటి మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. ఒకటి మాత్రం అంటే ఒక ఐడి మాత్రమే తీసుకోవచ్చు, దానికంటే ఎక్కువ తీసుకోలేము. నెక్స్ట్ కేవైసీ చేసుకోవాలి. అలాగే
దీంట్లో మనం చూసినట్లయితే దీంట్లో ఉన్నటువంటి ఫార్ములాస్ అన్ని కూడా ఇది ఒక బైనరీ సిస్టమ్ కాదు, యూనిలెవెల్ సిస్టమ్ కాదు, అలాగని మనీ సర్క్యులేషన్ కాదు, ఇన్వెస్ట్మెంట్ ప్రాజెక్ట్ కాదు. మీరు ఇంతవరకు ఏదైతే చూసారో అందులో ఏది కాదు. ఇది ఒక మ్యాట్రిక్ ద్వారా జనరేట్ చేసేటటువంటి ఒక ప్లాన్. 2x20 ఫోర్స్డ్ మ్యాట్రిక్లను కలిగి ఉన్నటువంటి ఒక ప్లాన్ మాత్రమే. ఈ ప్లాన్ లో 20 లెవెల్స్ లో ఉన్నటువంటి వ్యక్తులందరికీ కూడా ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది. అందరినీ ఒక క్రమమైన పద్ధతిలో పేర్చడం వల్ల ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది మై డియర్ ఫ్రెండ్స్. ఇందులో ఉన్న ఫార్ములాస్ అన్ని అందరికీ ఒకే రకమైన ఫార్ములా ఉన్నప్పటికీ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అనేది డిపెండింగ్ అపాన్ యువర్ బిజినెస్ స్ట్రాటజీ, యువర్ టీమ్, యువర్ ఇంట్రెస్ట్, అలాగే మీకున్నటువంటి స్కిల్స్, మీకున్నటువంటి ఎడ్యుకేషన్, ఇలా ప్రతి ఒక్కటి కూడా ఒక ఇంపాక్ట్ వీటన్నిటి మీద ఉంటుంది మై డియర్ ఫ్రెండ్స్. కాబట్టి ఏ ఇద్దరు వ్యక్తులు ఒకటి కాలేరు. ఎవరి బ్యాక్ ఆఫీస్ వాళ్ళది, అలాగే ఎవరి ఆఫీస్ వాళ్ళది, ఎవరిది వాళ్ళదే. మేమంతా కూడా ఇక్కడ ఫైనాన్షియల్ ఫ్రీడమ్, ఫైనాన్షియల్ అడ్వైజర్లం కాము. మీలాగానే ఇంకా డెప్త్ ఇన్ఫర్మేషన్ ని కలిగి ఉండి ఈరోజు మార్కెట్ లో ఒక మంచి పొజిషన్ ని గెయిన్ చేస్తున్నాము. కాబట్టి మాకు తెలిసిన విషయాలు ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే మీకు షేర్ చేస్తాము. మీరు మీ యొక్క సొంత నిర్ణయంతో పనిని చేస్తూ ముందుకు వెళ్ళినట్లయితే సక్సెస్ అనేది అవుతుంది. ఏమి చేయమని కంపెనీ చెప్తుందో ఆ విషయాలు మాత్రమే చేయండి. దానికి విరుద్ధంగా వెళ్ళడానికి ప్రయత్నం చేయకండి. విరుద్ధంగా వెళ్ళినట్లయితే మీరు పెట్టినటువంటి పెట్టుబడిని కూడా కోల్పోయేటటువంటి అవకాశం ఉంది అని చెప్తుంది కంపెనీ. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, దీనికి విరుద్ధంగా వెళ్ళకుండా మీరు పని చేసినట్లయితే గ్యారంటీగా నెక్స్ట్ ఈ ప్లాట్ఫామ్ అనేది డైలీ షాపింగ్ వల్ల ఇన్కమ్ జనరేట్ చేసేటటువంటి ఒక ప్లాట్ఫామ్ ఇది. డైలీ షాపింగ్ వల్ల ఇన్కమ్ జనరేట్ చేసే ప్లాట్ఫామ్ ఇది. కాబట్టి దీంట్లో కమ్యూనిటీని మనం పెంచుకుంటూ ఆ కమ్యూనిటీతో మనము డైలీగా షాపింగ్ చేయడానికి ఒక కమ్యూనిటీని పెంచుతున్నాము. ఆన్లైన్ షాపింగ్ ప్లాట్ఫామ్ అనేటటువంటి దీన్ని అఫిలియేటెడ్ మార్కెటింగ్ సిస్టమ్ ద్వారా లేక డైరెక్ట్ సెల్లింగ్ వల్ల, మల్టీ లెవెల్ మార్కెటింగ్ వల్ల జనాలను గ్రోత్ చేసేటటువంటి మిషన్ లో ఇది ఈ కంపెనీ పనిచేస్తుంది. కస్టమర్లను పెంచేటటువంటి క్రమంలో కంపెనీ పనిచేస్తుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, మనము ఈ యొక్క అఫిలియేటెడ్ మార్కెటింగ్ సిస్టమ్ ద్వారా పబ్లిక్ ని గ్రోత్ చేసేటటువంటి క్రమంలో ఉన్నాం. దీంట్లో చూసినట్లయితే 2 కాంపన్సేషన్ ప్లాన్స్ ఉన్నాయి. ఒకటి మార్కెట్ ప్లేస్ కాంపన్సేషన్ ప్లాన్ అయితే రెండవది అంబాసిడర్ కాంపన్సేషన్ ప్లాన్. 2 ప్లాన్స్ ఉన్నాయి. ఒకటి ఆన్లైన్ షాపింగ్ ప్లాట్ఫామ్ వల్ల మనం కొనిస్తే మన కింద వాళ్ళు కొంటే మనకి ఏ రకమైనటువంటి ఇన్కమ్ వస్తుందని తెలియజేసేది మార్కెట్ కాంపన్సేషన్ ప్లాన్ అయినట్లయితే, నెక్స్ట్ ఎవరిని జోడించడం వల్ల ఏమేమి వస్తుందో తెలియజేసేది అంబాసిడర్ మార్కెట్ అండ్ అంబాసిడర్ కాంపన్సేషన్ ప్లాన్. ఈ విధంగా 2 టైప్స్ ఆఫ్ కాంపన్సేషన్ ప్లాన్ కలిగి ఉంది ఈ యొక్క కంపెనీ. సో దీంట్లో ముందే చెప్పాను, ఒక మ్యాట్రిక్ ద్వారా ఇన్కమ్ జనరేట్ అవుతుందని. దీన్ని 2x20 ఫోర్స్డ్ మ్యాట్రిక్ అంటాము. ఈ మ్యాట్రిక్ విధానం వల్ల మనకి ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది మై డియర్ ఫ్రెండ్స్. దీంట్లో 20 లెవెల్స్ ఉంటాయి. 2, 4, 8, 16, 32 ఇట్లా 20 లెవెల్స్ ఉంటాయి. అలాగే మీ పైన అప్లైనర్స్ కూడా 20 మంది ఉంటారు. ఇవ్వవలసినటువంటి పరిస్థితి వచ్చినప్పుడు 20 మందికి మాత్రమే ఇస్తారు.
కానీ తీసుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చినప్పుడు 1,00,000 మందితో 21,00,000 మందితో మనం maximum గా తీసుకోవడానికి అవకాశం ఉంది మై డియర్ ఫ్రెండ్స్. ఈ విధంగా మనకు మ్యాట్రిక్స్ ద్వారా ఇన్కమ్ జనరేట్ అవుతుంది కాబట్టి 2 మ్యాట్రిక్స్ ఉన్నాయి. 2x20 మ్యాట్రిక్స్ 2 రకాలు ఉన్నాయి. ఒకటి $20 మ్యాట్రిక్ అయితే రెండోది $100 మ్యాట్రిక్. $20 మ్యాట్రిక్ లో మనం చూసినట్లయితే $20 దీంట్లో చూసినట్లయితే $0.5 నుండి $5 వాళ్ళు ఇచ్చేటటువంటి వాళ్ళు దీంట్లో ఉంటారు 20 లెవెల్లో. పైన అప్లైర్లకు 20 మందికి వెళ్తూ ఉంటాయి. అలాగే ఇంకో మ్యాట్రిక్ ఎంబెడెడ్ మ్యాట్రిక్, అది ఓన్లీ $100 మాత్రమే దాంట్లో ఒక్కొక్కళ్ళ ద్వారా జనరేట్ అవుతూ ఉంటాయి. సో మై డియర్ ఫ్రెండ్స్, దీంట్లో 4 టైప్స్ ఆఫ్ జాయినింగ్స్ ఉన్నాయి. ఒకటి రీటైల్ క్లయింట్ అంటే సాధారణమైనటువంటి కస్టమర్. సాధారణమైనటువంటి కస్టమర్ గా దీనికి రావాలి అంటే ఒక రిఫరల్ లింక్ తోని రావాలి. ఏదో ఒక రిఫరల్ లింక్, ఎవరో ఒక రిఫరల్ లింక్ ఇస్తే దాన్ని పట్టుకొని రావాలి. మరి రిఫరల్ లింక్ ఇచ్చే వాళ్ళు ఎవరుంటారంటే దీంట్లో మెంబర్స్ ఇవ్వవచ్చు, అలాగే ఎంటర్‌ప్రెన్యూర్ ఇవ్వవచ్చు, నెక్స్ట్ అంబాసిడర్ ఇవ్వచ్చు. ముగ్గురు మనుషులు మనకు రిఫరల్ లింక్ ఇవ్వచ్చు. ముగ్గురు దగ్గర కూడా రిఫరల్ లింక్ కోసము లింక్ ఉంటుంది. సో అలాగే ఈ లింక్ ద్వారా వీళ్ళు రావాలి. వీళ్ళకు సర్వీసెస్ అలాగే ప్రోడక్ట్స్ ఉంటాయి. వీళ్ళు రిటైల్ ప్రైస్ మాత్రమే కొనేటటువంటి అవకాశం ఉంటుంది. బేసిక్ క్లయింట్ పోర్టల్ మాత్రమే వీళ్ళకి లభిస్తుంది. రిఫరల్ లింక్ లభించదు. వీళ్ళకు స్వతహాగా ఏమి డబ్బులు రావు మై డియర్ ఫ్రెండ్స్. నెక్స్ట్ అయినటువంటి మెంబర్షిప్. ఈ మెంబర్షిప్ తీసుకోవాలంటే $20 మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలి. $20 ఇన్వెస్ట్మెంట్ చేసి ఒక్కసారి చేసినట్లయితే మనం మెంబర్షిప్ అవుతాము. ఇక్కడ మెంబర్లకు $20 పే చేసిన వాళ్ళకి వచ్చే బెనిఫిట్స్ ఏంటంటే లింక్ లభిస్తుంది. ప్రపంచంలో 180 దేశాల్లో ఎక్కడికన్నా లింక్ ద్వారా కొత్త వాళ్ళని డెవలప్ చేయవచ్చు. నెక్స్ట్ అలాగే వీళ్ళకు 2x20 మ్యాట్రిక్ వీళ్ళు డబ్బులు వెళ్ళిపోతాయి $20. వీళ్ళకి ఇన్కమ్ మాత్రము ఏమీ రాదండి. వీళ్ళు ఎంటర్‌ప్రెన్యూర్ గా మారిన తర్వాత మాత్రమే ఇన్కమ్ వస్తుంది. అలాగే వీళ్ళు ఎంతమంది కన్నా ఫ్రీగా లాగిన్ చేసుకోవచ్చు. లాగిన్ చేసిన ప్రతి వాళ్ళు ఎప్పుడైతే షాపింగ్ చేస్తారో ఆ షాపింగ్ నుండి మాత్రం వీళ్ళకి ఇన్కమ్ వస్తుంది. బై డియర్ ఫ్రెండ్స్, వీళ్ళు ఎప్పుడైనా కొన్నట్లయితే దాంట్లో 25% ప్రతి ఒక్క ప్రోడక్ట్ మీద వీళ్ళు సాధారణమైనటువంటి కస్టమర్తో కంపేర్ చేసినట్లయితే 25% వీళ్ళకు రిబేట్ లభిస్తుంది. నెక్స్ట్ వీళ్ళు ఫస్ట్ లెవెల్లో ఎంతమంది అయితే వీళ్ళు ఉన్నారో వాళ్ళందరితో వీళ్ళకి ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది. సో ఈ విధంగా మనం చూస్తూ వెళ్ళినట్లయితే మెంబర్స్ ఒక 2 మెంబర్లను జాయిన్ చేసినటువంటి మెంబర్ని అతని ప్రమోషన్ వచ్చేసి ఎంటర్‌ప్రెన్యూర్ ప్రమోషన్ ని పొందుతాడు. ఎంటర్‌ప్రెన్యూర్ గా ప్రమోషన్ పొందుతాడు. ఈ ఎంటర్‌ప్రెన్యూర్ కి ఇక్కడ మనం చూసినట్లయితే $29 తోని రెన్యువల్ సిస్టమ్ ఆన్ అవుతుంది. ఈ సిస్టంలో రెన్యువల్ సిస్టము, ఆటో అప్గ్రేడేషన్ సిస్టమ్ అనేటటువంటి సిస్టమ్స్ ఇవి చాలా మంచిగా బ్యూటిఫుల్ గా పనిచేస్తున్నాయి. సో ఇతనికి ఈ యొక్క $29 తోని ఆటో రెన్యువల్ ఓపెన్ అయిపోతుంది. ఎవ్రీ మంత్ $29 కట్ అవుతాయి. తన వ్యాలెట్ లో ఇన్కమ్ జనరేట్ అవుతుంది ఈ యొక్క 20 మ్యాట్రిక్ ద్వారా. 20 మ్యాట్రిక్ ద్వారా 10 లెవెల్స్ ఓపెన్ అయిపోయి ఇతనికి దాదాపుగా 1,00,000 నుండి 2,00,000 దాకా ఇన్కమ్ కూడా
జనరేట్ అయ్యేటటువంటి అవకాశం ఇక్కడ మెంబర్కు ఉంది. సో మెంబర్ ఎప్పుడైతే ఇద్దరు వ్యక్తుల్ని ప్రమోట్ చేస్తాడో అతనికి ఎంటర్ప్రీనర్ అంటాము. ఆ ఎంటర్ప్రీనర్ కి మనం చూసినట్లయితే ఇక్కడ 20 లెవెల్స్ లో 10 లెవెల్స్ ఓపెన్ అవుతాయి. ఇతనికి కూడా 2x20 మ్యాట్రిక్స్ ద్వారా దాదాపుగా 1,00,000 రూపాయల నుండి 2,00,000 రూపాయల వరకు సంపాదించేటువంటి ప్లాట్ఫామ్ ఈ యొక్క ఎంటర్ప్రీనర్ కి లభిస్తుంది. నెక్స్ట్ జాయినింగ్ వచ్చేసి ఎంబాసిడర్ అండి. ఈ ఎంబాసిడర్ జాయినింగ్ కి మనం చూసినట్లయితే $129 జనరేట్ అవ్వాలి. ఒక ఇద్దరు అంబాసిడర్లను ప్రమోట్ కూడా చేయాలి. ఇప్పటి వరకు అయితే ఇద్దరు వ్యక్తుల్ని ప్రమోట్ చేయరు, ఇతను యాక్టివ్ అంబాసిడర్ అవ్వడు. సో యాక్టివ్ అంబాసిడర్ అంటే ఇద్దరు వ్యక్తుల్ని ప్రమోట్ చేయడం వల్ల యాక్టివ్ అంబాసిడర్షిప్ తీసుకుంటాడు. అతనికి దీంట్లో ఉన్నటువంటి 7 ర్యాంకులు వర్తిస్తాయి. మొత్తం 7 ర్యాంక్స్ ఉన్నాయి. 3 టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్ ఉన్నాయి. మంత్లీ ఇన్కమ్, ఇయర్లీ ఇన్కమ్, లైఫ్ టైం ఇన్కమ్. ఇదంతా కూడా ఇతనికి లభిస్తుంది, తన యొక్క కెరీర్ లో లభిస్తుంది. యాక్టివ్ అంబాసిడర్ కోసం మనం చూసినట్లయితే ఇక్కడ ఇతనికి 7 ర్యాంకులు, అలాగే 7 ర్యాంకులతో పాటుగా 3 రకాల ఇన్కమ్స్ ఇతనికి లభిస్తూ ఉంటాయి. సో ఇలాగే ఈ యొక్క $20 మ్యాట్రిక్ లో కంప్లీట్ గా $20 మ్యాట్రిక్ లో కంప్లీట్ 20 లెవెల్స్ కూడా ఇతనికి ఓపెన్ అయిపోతాయండి. అలాగే కాంపన్సేషన్ ప్లాన్ లో, మార్కెట్ ప్లాన్ లో కానివ్వండి, అలాగే ఏంబి కాంపన్సేషన్ ప్లాన్ కానివ్వండి, 2 రకాల ఇన్కమ్స్ మనకు కనిపిస్తూ ఉంటాయి. మొత్తం 3 రకాలే కనిపిస్తూ ఉంటాయి. ఒకటి షాపర్ మ్యాట్రిక్ కనిపిస్తుంది, 2x20 లెవెల్ మ్యాట్రిక్ ఒకటి కనిపిస్తుంది, అలాగే ఆర్వి కమిషన్ ఒకటి కనిపిస్తుంది, అలాగే మ్యాచింగ్ బోనస్ అనేది ఒకటి కనిపిస్తుంది. 3 టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్ కూడా పెద్ద హ్యూజ్ ఇన్కమ్స్ అండి, పెద్ద ఇన్కమ్స్ ఇవి. ఈ 3 రకాల ఇన్కమ్ కూడా మనకు ఈ రెండిట్లో కూడా కనిపిస్తుంది. టూ ఇంటూ 20 మ్యాట్రిక్ లో కనిపిస్తుంది. ఇక్కడ మనం చూసినట్లయితే టూ ఇంటూ 20 మ్యాట్రిక్ లో దీంట్లో వచ్చేటటువంటి అందరికి కూడా సమానమైనటువంటి భాగాన్ని పంపిణీ చేస్తుంది. కానీ ఆర్బి కమిషన్ కానీ, మ్యాచింగ్ బోనస్ కానీ 5 వ్యక్తులకే 5 జనరేషన్స్ కానీ వస్తుంది. మనం ఇవ్వాల్సిన పరిస్థితి ఉన్నప్పుడు పై వరుసలో 5 వ్యక్తులు మాత్రమే టచ్ అవుతారు. కానీ కింది వరుసలో తీసుకునేటప్పుడు 21 lakhs ఆఫ్ పీపుల్స్ మనము తీసుకోవడానికి 100% ఛాన్స్ ఉంది. మై డియర్ ఫ్రెండ్, పైన మీరు ఇచ్చేటటువంటి 5 మెంబర్స్ కి ఇన్కమ్ ని మనం చూసినట్లయితే ఆర్వి కమిషన్ అంటాం. అలాగే ఆ 5 లెవెల్స్ 5 జనరేషన్ నుండి ఇప్పుడు కింద కనిపిస్తున్నటువంటి 5 జనరేషన్ తీసుకున్న ఇన్కమ్ ని మ్యాచింగ్ బోనస్ అని కూడా అంటాం. సో ఈ విధంగా మ్యాచింగ్ బోనస్, ఆర్వి కమిషను, అలాగే $1/2 మ్యాట్రిక్ లో వచ్చే ఇన్కమ్, ఈ 3 ఇన్కమ్స్ కూడా పెద్ద పెద్ద ఇన్కమ్స్. దీని మీద ఫోకస్ చేయాలి. రానున్న రోజుల్లో అతి భయంకరమైనటువంటి ఇన్కమ్ ఇచ్చేటటువంటి ప్లాన్స్ దీంట్లో ఉన్నాయి. మై డియర్ ఫ్రెండ్స్, మార్కెట్ కాంపిటీషన్ ప్లాన్ చూసినట్లయితే ఈ మార్కెట్ కాంపెన్సేషన్ ప్లాన్ అనేది రేపు ఆన్లైన్ షాపింగ్ లో ఏదైనా వస్తువు మీరు కొన్నట్లయితే ఆ లాభాన్ని ఎలా డిస్ట్రిబ్యూట్ చేస్తాడన్న విషయాన్ని ఈ మార్కెట్ కాంపెన్సేషన్ ప్లాన్ చూపెడుతుంది. ఇక్కడ ఉదాహరణకు
$50 ఒక వస్తువు ఏదైనా వస్తువు ప్రొడక్ట్ తెప్పించినట్లయితే దాని మీద లాభం మనకి ఏమొస్తుంది? 20 లెవెల్లో ఉన్నటువంటి మనకు కింద లెవెల్ వద్ద చేస్తే మనకి ఏమొస్తుంది అన్న విషయాన్ని ఇక్కడ మనం చూద్దాం, చర్చిద్దాం. సో మై డియర్ ఫ్రెండ్స్, $50 వస్తువులో 20% ప్రాఫిట్, 20% వాల్యూలోకి 20% చేయడం జరుగుతుంది. ఈ 20% అనేది $50 చూసినట్టయితే $10 అండి. సో ఈ $10 ని 4 భాగాలుగా చేస్తుంది. ప్రతి ఒక్కళ్ళకు కూడా సమానమైనటువంటి భాగాలు చేస్తుంది. 25% లాగా 4 భాగాలు చేస్తుంది. ఒక భాగము డైరెక్ట్ ఎవరైతే ఎవరు స్పాన్సర్ ఉన్నారో అతనికి వెళ్ళిపోతుంది. రెండవ భాగం వచ్చేసి మ్యాట్రిక్ లో వెళ్తుంది, 20 మ్యాట్రిక్ లో వెళ్తుంది 20 మందికి. నెక్స్ట్ మూడవ ఇన్కమ్ వచ్చేసి ఆర్వి కమిషన్ రూపంలో 5 వ్యక్తులకు వెళ్తుంది. అలాగే కింద లాస్ట్ 25% మావుడు లాస్ట్ ఇంకో 25% ఇక్కడ షాపింగ్ మ్యాట్రిక్ లో 5 మెంబర్స్కి వెళ్తుంది. అలాగే లాస్ట్ 25% ఏదైతే ఇన్కమ్ ప్రాఫిట్ వస్తుందో కంపెనీ తన యొక్క అభివృద్ధి కోసం వాడుకుంటుంది. ఈ విధంగా మార్కెట్ ప్లేస్ మనం చూసినట్లయితే రేపు ఆన్లైన్ షాపింగ్ ప్లాట్ఫామ్ లో మీరు ఇప్పుడు గ్రోత్ చేస్తున్నటువంటి టీము ఏదైతే ఉందో ఈ టీము జీవితాంతము మీదే టీం. అది మీ నుండి వచ్చినటువంటి టీం మొత్తం కూడా మీ యొక్క గ్రోత్ చేసిన టీం మొత్తం మీ టీమే. ఈ రోజు మీ టీం ఎంత ఉందో ఇన్కమ్ ఎంత వస్తుంది, ఈ రోజు ఎంత వస్తుంది, రేపు రానున్న రోజుల్లో కూడా మీ టీం ఎంత ఉందో మీ ఇన్కమ్ దాన్ని బట్టి డిసైడ్ అవుతుంది. ఈ విధంగా మార్కెట్ ప్లేస్ లో మార్కెట్ కాంపెన్సేషన్ ప్లాన్ మనకు కనిపిస్తుంది. సో నెక్స్ట్ మనం చూసినట్లయితే అంబాసిడర్ కాంపెన్సేషన్ ప్లాన్. ఈ అంబాసిడర్ కోసం మనం చూసినట్లయితే $129 కట్టి వచ్చినటువంటి వ్యక్తిని అంబాసిడర్ అంటాము. 2 వ్యక్తుల్ని ప్రమోట్ చేస్తే యాక్టివ్ అంబాసిడర్ అంటాం. వీళ్ళ కోసం మనం చూసినట్లయితే వీళ్ళ $100 మనం ఒక వ్యక్తి దీనిలో మ్యాట్రిక్ లో చూసినట్లయితే వీళ్ళ $100 ఒక మ్యాట్రిక్ తయారవుతుంది. సో ఇక్కడ దరిదాపుగా తక్కువ మనకు $100 ఇస్తుంది ఒక వ్యక్తి నుండి. ఎక్కువ అంటే $500 ఇచ్చే వాళ్ళు కూడా దీంట్లో ఈ ఆర్గనైజేషన్ లో ఉంటారు. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈ ఆర్గనైజేషన్ యొక్క గొప్పతనం ఏంటంటే మీరు ఎవరికి ఇచ్చినా సరే మినిమం $100 వెళ్తాయి వాళ్ళ ద్వారా, మాక్సిమం 500. మినిమం మాట చూసినట్లయితే ప్రతి వ్యక్తి నుండి కూడా $100 అనేది ప్రమోషన్ అవుతుంది. ఈ ప్రమోషన్ అయ్యేటటువంటి దిశలో మన $100 కూడా ఒకే వ్యక్తికి వెళ్ళిపోతాయి. మన అప్లైనర్ ఎవరైతే ఉన్నారో ఆ ఒక్క వ్యక్తికి వెళ్ళిపోతాయి. ఎప్పుడైతే ఒక వ్యక్తికి మనం ఇస్తామో ఒక లెవెల్ నుండి ఫస్ట్ లెవెల్లో ఉన్నటువంటి 2 వ్యక్తుల నుండి మనకు పొందే అవకాశం ఉంది. ఆ $200 మనకు రాగానే ఆటో అప్గ్రేడేషన్ లో చేసుకోవాలి, కానీ తీసుకోకూడదు. ఆటో అప్గ్రేడేషన్ లో మీరు పెట్టినట్లయితే ఈసారి 2 వ్యక్తులకు వెళ్ళిపోతాయి, 2 లెవెల్స్ ఓపెన్ అవుతాయి. 2 లెవెల్స్ కు మీరు వెళ్ళినప్పుడు 100 చొప్పున 2 లెవెల్స్ ఓపెన్ అవుతాయి. ఫస్ట్ లెవెల్లో 2, సెకండ్ లెవెల్లో 4, మొత్తం మీ కమ్యూనిటీ 6 ఉంటుంది. $600 జనరేట్ అయ్యేటటువంటి సంభావ్యత AMB2 ర్యాంక్ లో ఉంటుంది. ఇక్కడ ర్యాంక్స్ 7 ఉన్నాయి. 3 టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్ ఉన్నాయి. మీరు $129 తో దీంట్లో ఆర్గనైజేషన్ లో వచ్చినట్లయితే AMB1 ర్యాంక్ లోనే ఉంటారు ప్రతి ఒక్కరు. నెక్స్ట్ మీరు AMB2కి వెళ్ళాలంటే ఈ $200 కూడా మీరు ఆ యొక్క సిస్టంలోకి ఇచ్చేయాలి. ఆ సిస్టంలో ఇచ్చినప్పుడు తిరిగి $100 2 వ్యక్తులకు వెళ్తున్నాయి. మీరు AMB2లో ఉంటారు. మీరు AMB2లో ఉన్నప్పుడు మీ $200 కంపెనీ తీసుకోదండి. 2 ఎవరైతే అప్లయర్స్ ఉన్నారో ఆ 2 అప్లయర్లకు పనిచేస్తుంది. సో ఎప్పుడైతే 2 వ్యక్తులకి మీరు $100 ఇచ్చారో మీ కింద నుండి
ఈసారి ఫస్ట్ లెవెల్తో పాటుగా సెకండ్ లెవెల్ కూడా ఓపెన్ అవుతుంది. ఇప్పుడు సెకండ్ లెవెల్లో మొత్తం కూడా 6 ఉన్నారు మీ ఆర్గనైజేషన్లో. $600 జనరేట్ అవుతుంది. ఏఎంబి 2 కోసం $200 పే చేస్తున్నాం. ఏఎంబి 3 ర్యాంక్ పొందడానికి $330 మనం పే చేస్తున్నాము. అలాగే ఏఎంబి 4 ర్యాంక్ పొందడానికి $440 పే చేస్తున్నాము. ఏఎంబి 5 పొందడానికి $550. ఏఎంబి 6 కోసము $1100. ఏఎంబి 7 కోసము $2200 మనం పేమెంట్ చేస్తున్నాము. మై డియర్ ఫ్రెండ్స్, అంతా కూడా ఆటో అప్గ్రేడేషన్, ఆటో రెన్యువల్ సిస్టమ్ని కలిగి ఉంది కాబట్టి ఒక్కసారి మాత్రమే జేబు నుండి పెట్టి ఒక 2 వ్యక్తుల్ని ప్రమోట్ చేసినట్లయితే మన యొక్క ఇన్కమ్ స్టార్ట్ అయిపోతుంది. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఏఎంబి 2 ర్యాంక్లో 6 మెంబర్స్ మీరు తీసుకునే క్యాపబిలిటీ ఉంది. మీరు ఇప్పుడు ఏఎంబి 1లో ఉన్నప్పుడు 2 తీసుకున్నారు. ఏఎంబి 2లో ఉన్నప్పుడు 6 వ్యక్తులతో మీరు తీసుకోవడానికి అవకాశం $600 ఉంది. దీంట్లో 100 చెప్పున వస్తున్నాయి. $330 ఎప్పుడైతే మీరు ఇంక్లూడ్ వచ్చేసాయో ఆటోమేటెడ్గా మీరు ఏఎంబి 3 ర్యాంక్ ప్రమోట్ అయిపోతారు. ఏఎంబి 3 ర్యాంక్లో 3 వ్యక్తులకు పైన ఇస్తే 3 లెవెల్స్ ఓపెన్ అయిపోతాయి. 3 లెవెల్స్తో మీకు 14 మంది ఉంటారు మీ ఆర్గనైజేషన్. మ్యాక్సిమం $1400 ఇక్కడ తీసుకోవడానికి సంపాదించడానికి అవకాశం ఉంది మిత్రులారా. ఎప్పుడైతే మీకు 330 అయిపోయిన తర్వాత $440 జమ అవుతాయో ఫస్ట్ మీ యొక్క ర్యాంక్ అప్గ్రేడ్ అవుతుంది. తర్వాత మీకు ఇన్కమ్ జనరేట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఈ విధంగా మీకు ఏఎంబి 4 ర్యాంకులో మీ కింద మీ యొక్క $440 కట్ అవుతాయి. మీకు 4 మెంబర్స్కి అప్లైన్లకు 100 వెళ్ళిపోతుంది. మీకు ఈసారి 4th లెవెల్ కూడా ఓపెన్ అవుతుంది. 4th లెవెల్లో 2, 4, 8, 16 మంది మొత్తం మీ టీం వచ్చి 30 మందితో $3000 జనరేట్ అయ్యి తీసుకోవడానికి అర్హత ఉంటుంది. కానీ మీరు ఏఎంబి 5 అవ్వాలి. ఏఎంబి 5 కొరకు మీరు చూసినట్లయితే $550 కట్ అవుతాయి. రిమైనింగ్ అమౌంట్ మీరు తీసుకోవచ్చు. ఇప్పుడు మీరు ఎప్పుడైతే ఏఎంబి 5 కోసం $550 పేమెంట్ అవుతాయో మీ 5 లెవెల్స్ ఓపెన్ అయిపోతాయి. 5 లెవెల్స్లో మీకు 2, 4, 8, 16, 32 మొత్తం 62 మందితో మీ ఇన్కము $6200 జనరేట్ అవ్వాలి. కానీ ఈ ప్లాన్ని మనం ఏమంటున్నామంటే ఈ ప్లాన్ ఒక అద్భుతమైనటువంటి ఈ మనకు హైబ్రిడ్ కాంపెన్సేషన్ ప్లాన్ అంటున్నాం. ఇది హైబ్రిడ్ విధానాన్ని కలిగి ఉంది కాబట్టి $6200 రావాల్సినటువంటి మనకు ఏకంగా $11,400 సంపాదించి పెడుతుంది మై డియర్ ఫ్రెండ్స్ నెలకు. సో ఈ విధంగా మనము ఏఎంబి 5 ర్యాంక్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఎవ్రీ మంత్ రెన్యువల్ అయ్యేటటువంటి ర్యాంక్స్. ఇవి ఎవ్రీ మంత్ రెన్యువల్ అయ్యేటటువంటి క్రమంలో మీకు $11,400 ఎవ్రీ మంత్ ఇన్కమ్ వస్తుంది. 5 ర్యాంకుల్లో మీకు అందరూ 5 ర్యాంకులు ఏఎంబి 5 అయ్యేటటువంటి క్రమంలో మీకు అందరూ 62 మెంబర్స్ ఏఎంబి 5 అయిపోయినట్లయితే మీకు వచ్చేసి మోస్ట్ ప్రాబ్లీ $11,400 జనరేట్ అవుతాయి మై డియర్ ఫ్రెండ్స్. ఈ $11,400 వెళ్ళి మీరు కూడా ఏఎంబి 5 అయినప్పుడు మీరు కింద నుండి ఎలా తీసుకుంటున్నారో పైకి మీరు ఇవ్వాలి కాబట్టి $1,650 మీరు ఇస్తారు. నెక్స్ట్ తక్కిన అమౌంట్ $9,751 మీరు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇది మంత్లీ ఇన్కమ్ మై డియర్ ఫ్రెండ్స్. అలాగే ఇయర్లీ ఇన్కమ్ చూసినట్లయితే $1,100 పే చేయాలి. మనం $1,100 పే చేసి ఇయర్లో ఒక్కసారి మాత్రమే కట్టాల్సి వస్తుంది. మనం కట్టినటువంటి $1,100 $100 పక్క మ్యాట్రిక్లో వెళ్ళిపోయి మనకు 10 మందికి 100 చొప్పున వెళ్తాయి. అప్పుడు మనకు 10 లెవెల్స్ ఓపెన్ అయిపోయి అక్కడ మన ఇన్కమ్ వచ్చేసి దాదాపుగా $2,04,000 పైన ఇక్కడ జనరేట్ అవుతుంది ఏఎంబి 6లో. సో ఏఎంబి 6 ర్యాంక్ పొందినప్పుడు మీరు సంవత్సరానికి ఒకసారి కడుతున్నారు. మీ కింద ఉన్నటువంటి 6వ లెవెల్ పొందినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా మీకు ఇన్కమ్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. ఈ విధంగా ఏఎంబి 6 ర్యాంక్ మనకు సంవత్సరానికి ఒకసారి ఇచ్చే ర్యాంకు.
ఏఎంబి 7 ర్యాంక్ మనకు జీవిత కాలంలో ఒకసారి ఇచ్చేటటువంటి ర్యాంక్ ఏఎంబి 7 ర్యాంక్. ఈరోజు ఏఎంబి 7 ర్యాంక్ మనం పొందాలంటే జస్ట్ మినిట్. ఈ విధంగా ఏఎంబి 6 ర్యాంక్ మనకు సంవత్సరానికి ఒకసారి ఇచ్చే అమౌంట్ ఉంది. ఈ సంవత్సరానికి ఇండియన్ కరెన్సీ ప్రకారం 2 కోట్ల రూపాయలు ఇస్తుంది. $2 లక్షల ఇక్కడ జనరేట్ అయ్యేటటువంటి అవకాశం మనకు కనిపిస్తుంది. ఏఎంబి 7 ర్యాంక్ లో మనం చూసినట్లయితే ఇది లైఫ్ ఇన్కమ్ అండి. జీవితంలో ఒకసారి మనం కడతాము, 20 మందికి వెళ్తాయి. మనం 21 లక్షల మందితో ఇన్కమ్ తీసుకుంటాము. ఇది చాలా పెద్ద హ్యూజ్ ఇన్కమ్. సో ఈ విధంగా 7 ర్యాంకులు ఉన్నాయి, 3 టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్ ఉన్నాయి. ఇయర్లీ ఇన్కమ్ ఉంది, మంత్లీ ఇన్కమ్ ఉంది, లైఫ్ టైం ఇన్కమ్ ఉంది. సో ఈ విధంగా మొత్తం 8 ర్యాంక్స్, 3 టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్ మనము ఈరోజు దీంట్లో చూడడం జరిగింది. సో మై డియర్ ఫ్రెండ్స్, సో ఈ యొక్క విజన్ మనకి ఇవ్వడం జరిగింది. పూర్తి విజన్ తో మనము ముందుకు వెళ్తున్నాము. దీంతో పాటుగా మనకు $20 మ్యాట్రిక్ కూడా ఉంది. ఈ $20 మ్యాట్రిక్ లో మనం చూసినట్లయితే దీంట్లో ఎవరెవరికి ఇన్కమ్ వస్తుందంటే మనకు ఎంటర్ప్రీనర్కి వస్తుంది, అలాగే ఏఎంబి 1 ర్యాంక్ లో ఉన్నటువంటి వ్యక్తులకు వస్తుంది, ఏఎంబి 2, ఏఎంబి 3, ఏఎంబి 4, ఏఎంబి 5 ర్యాంక్స్ ఉన్నటువంటి వ్యక్తులందరికీ కూడా ఈ యొక్క మ్యాట్రిక్ ఇన్కమ్ ఇస్తుంది. ఫస్ట్ మనం చూసినట్లయితే ఏఎంబి 1 ర్యాంక్ ఎంటర్ప్రీనర్ కోసం 10 లెవెల్స్ ఓపెన్ అవుతాయి. అలాగే ఏఎంబి 1 కోసం 12 లెవెల్స్, ఏఎంబి 2 కోసం 14 లెవెల్స్, ఏఎంబి 3 కోసము 16, ఏఎంబి 4 కోసం 18 లెవెల్స్, ఏఎంబి 5 కోసము 20 లెవెల్స్ ఓపెన్ అవుతాయి. దీంట్లో ఇన్కమ్ ఎలా డిస్ట్రిబ్యూషన్ అవుతుంది అనేది నేను రేపటి క్లాస్ లో చెప్తాను. ఈ విధంగా మనకు అనేక రకాల ఇన్కమ్స్ ఉన్నాయి. దీంట్లో మ్యాట్రిక్ ఇన్కమ్ అంటే మనకు $20 లో మ్యాట్రిక్ 2 into 20 లో కూడా మ్యాట్రిక్ ఇన్కమ్ వెళ్తుంది. ఆర్వి కమిషన్ వస్తుంది, అలాగే మ్యాచింగ్ బోనస్ వస్తుంది. 5 జనరేషన్ లో ఇన్కమ్ వస్తుంది. 5 జనరేషన్ ఆఫ్ ఇన్కమ్ ఎలా వస్తుంది ఇవన్నీ కూడా రేపు క్లాస్ లో మీకు చెప్తాను. సో ఈ విధంగా మనకు ఈ కాంపన్సేషన్ ప్లాన్స్, 2 కాంపన్సేషన్ ప్లాన్స్ ఇచ్చింది కంపెనీ. ఒకటి మార్కెట్ ప్లేస్ సంబంధించినట్లయితే, రెండవది మనం చూసినట్లయితే ఇది ఏఎంబి మనం చేసేటటువంటి అఫిలియేటెడ్ మార్కెటింగ్ విధానం వల్ల, అలాగే మనకు నెట్వర్క్ మార్కెటింగ్ విధానం వల్ల కూడా చాలా పెద్ద అమౌంట్స్ వచ్చేటటువంటి సిస్టాన్ని కంపెనీ కలిగి ఉంది. దయచేసి మిత్రులందరూ కూడా గమనించాలి. నేను మార్నింగ్ నుండి 2-3 క్లాసులు చెప్పి కొద్దిగా గొంతు మంచిగా లేనందుకు నేను ఇక్కడ ఆఫ్ చేస్తున్నాను. తిరిగి రేపు మీకు ఈ యొక్క మ్యాచింగ్ బోనస్ ఎలా వస్తుంది, ఆర్వి కమిషన్ ఎలా వస్తుంది, అలాగే ఇంకా నెక్స్ట్ ఈ మ్యాట్రిక్ ఇన్కమ్ ఎలా వస్తుంది, ఇవన్నీ కూడా రేపు 5 జనరేషన్ ఇన్కమ్ ఎలా వస్తుంది, మనం డైరెక్ట్ ఎందుకు వేసుకోవాలి, ఎన్ని వేసుకోవాలి, ఎన్ని వేసుకుంటే ఏంలో అన్న విషయాలు రేపు మీకు కులంకుశంగా చెప్తాను. సార్ రాజు సార్, ప్లీజ్ హ్యాండ్ ఓవర్ ద మైక్ అండ్ కంటిన్యూ ద మీటింగ్.